హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము ఈ వీడియోలో ఇంగ్లీష్లో మాట్లాడడానికి చిన్న చిన్న టిప్స్ నేర్చుకుందాం. ఫస్ట్ ఓకే, ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఫస్ట్ మీరు ఇంగ్లీష్లోనే ఆలోచించాలి. ఇంగ్లీష్లో ఆలోచించాలంటే మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఆ సెంటెన్స్ని ఫస్ట్ మీరు మైండ్లో ఫ్రేమ్ చేసుకోండి. ఓకే, ఆబ్వియస్లీ మనం ఏం చేయాలన్నా ఏం మాట్లాడాలన్నా తెలుగులోనే మాట్లాడతాం కదా, ఇలా చెప్పాలి అలా చెప్పాలనుకుంటాము. అది ఇంగ్లీష్లో ఆలోచించండి. ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్తున్నారు అనుకోండి, నాకు టైం అయింది, నేను ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటారు కదా, అది మీరు ఇంగ్లీష్లో ఆలోచించండి. ఐ హ్యావ్ టు గో టు ఆఫీస్, ఐఎమ్ గెటింగ్ లేట్. ఓకే, ఈ సెంటెన్స్ ప్రాబబ్లీ మీరు రాంగ్గా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఇట్స్ ఓకే, రాంగ్ అయినా పర్లేదు, కానీ ఇంగ్లీష్లోనే ఆలోచించండి. ఎప్పుడైతే మీరు ఇంగ్లీష్లో సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేస్తారో మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. మీరు ఎవరి గురించి ఆలోచించద్దు, మిస్టేక్ చేసినా పర్లేదు, బికాస్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా. మీరు వీడియోస్ ఫాలో అవ్వండి, ఇంగ్లీష్ కాంటెంట్ వీడియోస్ని ఫాలో అవ్వండి, రోజుకు ఒక కొత్త వర్డ్ తీసుకోండి, దాని మీనింగ్ తీసుకోండి, దాని సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేసేసి అది ఇంగ్లీష్లోనే ఆలోచించండి. నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఐ హ్యావ్ టు గో టు ఆఫీస్. ఐఎమ్ గెటింగ్ లేట్, టైం చూసుకున్నారు, ఐఎమ్ గెటింగ్ లేట్ అవుతుంది. ఓకే ఫైన్. నేను క్యాబ్ బుక్ చేసుకోవాలి, ఐ నీడ్ టు బుక్ ఎ క్యాబ్, ఐఎమ్ గెటింగ్ లేట్. ఇలా ఇంగ్లీష్లోనే మీరు ఆలోచించారనుకోండి, ఆ సెంటెన్స్ మీరు మాట్లాడతారనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ మోర్ అండ్ మోర్ ఎక్కువగా ఇంగ్లీష్ కాంటెంట్ వీడియోస్ చూడండి. ఇంగ్లీష్ కాంటెంట్ వీడియోస్ అంటే యూ కెన్ గో ఫర్ నెట్ఫ్లిక్స్, ఓకే, యూ కెన్ గో ఫర్ బీబీసీ, యూ కెన్ గో ఫర్ CNN. కింద సబ్ టైటిల్స్ ఉన్న వీడియోస్ని పిక్ చేసుకోండి. సబ్ టైటిల్స్ ఎందుకు అంటున్నానంటే ఫారెన్ లాంగ్వేజ్ని మనం తొందరగా అర్థం చేసుకోలేం. వాళ్ళ యాక్సెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, అది చాలా టఫ్ ఉంటుంది. బట్ వాట్ ఐ సజెస్ట్ ఇస్, ఆ సబ్ టైటిల్స్ మీరు ఏవైతే కింద ప్లే చేస్తున్నారో అవి మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకుని మళ్ళీ అదే ఆర్టిస్ట్తో వీడియో ప్లే చేసుకుంటూ ఆ సబ్ టైటిల్ మీరు చదవండి. ఈ ప్రకారంగా మీకు ఏమవుతుందంటే కొత్త సెంటెన్సెస్, కొత్త వర్డ్స్ పిక్ చేసుకుంటారు. అండ్ మీరు ప్లే చేసి మీరు ఆర్టిస్ట్తో పాటు చదువుతున్నారు అనుకోండి, మీకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. వావ్, ఇంత మంచి సెంటెన్సెస్ నేను చదవగలుగుతున్నాను, అది మీ మైండ్లో రికార్డ్ అయిపోతుంది. అండ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇలా కొత్త కొత్త వీడియో కాంటెంట్స్ తీసుకుని ఆ సబ్ టైటిల్స్ని రాసుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నారనుకోండి, మీకే ఒక క్యూరియాసిటీ వస్తుంది. ఓకే, నేను ఇంగ్లీష్లోనే ఆలోచించాలి, నేను ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. ద బెస్ట్ ఛానల్స్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ CNN, BBC, నెట్ఫ్లిక్స్, క్రికెట్ కామెంటరీ. అది ఇంకా చాలా ఈజీగా ఉంటుంది బికాస్ ఇట్ హ్యాస్ ఎ న్యూట్రల్ యాక్సెంట్. క్రికెట్ కామెంటరీ అబ్జర్వ్ చేయండి, చాలా న్యూట్రల్ యాక్సెంట్ ఉంటుంది అనమాట. అందులో మీకు US యాక్సెంట్, బ్రిటిష్ యాక్సెంట్ ఉండదు. అది ఎలా అంటే మీరు ఒకసారి ఆ సౌండ్స్ వింటూ ఉంటే, సౌండ్స్ అన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, లిస్నింగ్ స్కిల్స్. ఎప్పుడైనా సరే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే అవతల వాళ్ళు ఎవరైతే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారో అది మీరు మంచిగా వినండి. నాకు రావట్లేదు అని ఫీల్ అవ్వద్దు, ఫస్ట్ అది వినండి. ఆ సౌండ్స్ మీరు వింటున్నా కొద్దీ, ఆ కొత్త కొత్త సెంటెన్సెస్ మీరు వింటున్నా కొద్దీ మీకు ఆ ప్రొనౌన్సియేషన్స్ మీ మైండ్లో రికార్డ్ అయిపోతాయి. ఎప్పుడైతే మీ మైండ్లో రికార్డ్ అవుతాయో మీకు అదే యాక్సెంట్ వచ్చేస్తుంది. ఓకే, సో ప్రాక్టీస్ ఎంత ఇంపార్టెంటో లిస్నింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. సో కీప్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ.